ఎమర్జెన్సీ కంటే ముందే అరుణోదయ స్థాపించబడ్డప్పటి నుంచి అరుణోదయం దగ్గర నుండి చూసే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్గా అప్పుడు చూసే భాగ్యం చూసే అవకాశం నాకు కలిగింది. అప్పుడే ఆ తర్వాతనే కానూరు వెంకటేశ్వరరావు, రామారావు వాళ్ళందరితో కూడా సహచర్యం. అరుణోదయ స్థాపించబడ్డ తర్వాత అరుణోదయకు ఆనాడు ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డ రాష్ట్ర మహాసభల్లో ఏర్పడ్డ కార్యవర్గ సభ్యుల్లో నాగన్న ఖమ్మం జిల్లా ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి నేను, అంబిక, మాధవరావు ఉంటివి. అందరం కూడా చేసినప్పుడు ఒంగోలులో జరిగిన మహాసభల నుండి అరుణోదయతో అనుబంధాలుండి ఆ తర్వాత కాలక్రమేణా ఇప్పుడే చలపతన్న చెప్పినట్టు పాయలు ఏర్పడితే ఆ పాయలు చూడలేక మానేసుకున్నటువంటి కొందరి వాళ్ళలో నేను కూడా ఒకరిని. పాయలు ఏర్పడడం సహజమేమో అసహజమో నాకు తెలియదు, కానీ మమ్మల్ని బాధ పెట్టే విషయం అయితే ఒకటి ఉన్నది. ఇప్పుడే అంత బాగా పాడిండే మనం అందరం ఎప్పుడు ఎవరు రామారావు కలిసినా, నాగన్న కలిసినా, ఎవరికి గొంతు నుంచి అయినా అన్నామడ్రా పాట వినాలి, అన్నామడ్రా పాట వినండి అని ఆ గొంతును ప్రతిబింబం చేయడానికి గురించి ఆ పాట ప్రతిభను చూసుకోవడానికే ఇలా నాగన్న కొడుకుతో కూడా అదే పాట పాడించుకున్నాం. కానీ నాకు బాధ కలిగే విషయం ఏంటంటే ఆ పాట రాసిన అంగడి చెన్నయ్య ఏమైంది, ఈ పార్టీ చీలికలకు బలైంది. ఆ అంగడి చెన్నయ్య అట్లే రకరకాల చాలామంది కామ్రేడ్లు కూడా ఆ రోజు వరంగల్ జిల్లాలో ఉన్న గుడ్డి బాబన్న అనే ఒక అరుణోదయ కళాకారుడు కాదు. ఎవరైనా కళాకారులు ఒకరు కళాకారులు కన్నా లేదు, ఊళ్ళల్లో ఉంటే వాళ్ళు అక్కడ పోరాటాలకు నాయకత్వం వహించారు, అన్ని చేశారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ చీలికల రాజకీయాలకు బలయ్యారు. ఒక పక్కన పాలకులు, రాజ్యాధి చేసేవాళ్ళు వాళ్ళ హింసలకు బలైపోతున్న వాళ్ళే కాకుండా ఇట్లా బలైపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి చాలామంది జరిగింది. కాబట్టి మాకు ఎప్పటికీ అరుణోదయాన్ని నేను ఆ స్థాపించబడ్డ వాళ్ళలో చలపతిరావు, రాజేంద్ర ప్రసాద్ మేమందరం కూడా ఎప్పుడు విమల కలిసినా, ఎప్పుడు నాగన్న కలిసినా, ఎప్పుడు రామారావు కలిసినా అరుణోదయాలైనా కలవండి, అరుణోదయాలైనా కలవండి అని కోరుకుంటూ ఉండేవాళ్ళం. అలా కోరుకున్న రామారావు పోయినాడు, అలా కోరుకున్న చలపతి పోయినాడు, అలా కోరుకున్న చాలామంది రాజేంద్ర ప్రసాద్ కూడా పోయాడు. సో అట్లా పోయినా కానీ ఎవరి కళలు అయితే అది అరుణోదయాలైనా ఐక్యం కావాలంటే మాకు ఒకే ఒక విషయం అర్థమైంది ఏంటంటే అరుణోదయాలు కలవాలంటే ఆ పార్టీలు కలవాల్సిందే. ఆ పార్టీలు కలవాలి, ఈ అరుణోదయాలు కలవయి అనే విషయం మాకు చాలా అవగాహనకు వచ్చింది. అయితే సరే, మనం పార్టీలను మనం ఏదో అన్న నారాయణమూర్తి కోరుకున్నట్టు, అన్న తమ్మారెడ్డి జాతిరెడ్డి వారసుడైన మిత్రుడైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ కోరుకున్నట్టు ఎర్ర ముక్కలన్నీ ఒక జెండా కావాలని కోరుకోవడంలో అందరికీ కోరిక అయితే అదే ఉన్నది. ఎర్ర ముక్కలు అన్నీ అంటే పాత కమ్యూనిస్టులు కాకపోయినా కనీసం ఎమ్మెల్యే రాజకీయాలు నక్సల్బరీ ఉద్యమం తర్వాత పుట్టిన పార్టీలన్నైనా ఒకటైనా బాగుండు అనే కోరిక మాత్రం చాలా బలంగా మా అందరికీ ఉన్నది. ఇప్పుడు ఇంతమంది లొంగిపోయి ఇంతమంది బయటకు వచ్చారు, మీరందరూ పడి చేశాం అంటున్నారు కదా, ఈ గ్రూపులన్నా కలవండి. మీరందరూ బయట ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గ్రూపులన్నీ కూడా ఏకమై ఒక కనీసం ఎమ్మెల్యే పార్టీలన్నా ఏకం కావాలి అనే కోరిక మాత్రం మాకు చాలా బలంగా ఉంది. సరే, అది మనం చేయగలిగినా చేయలేకపోయినా ఇప్పటికీ మనం బయట ఉండే వాళ్ళం ఏం చేయగలం అన్న విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడే అజయ్ చెప్పాడు, నాగన్నను, కృష్ణన్నను పార్టీలు కేరళకు పంపించాయి, ట్రీట్మెంట్ చేయించాయి. ఆ ట్రీట్మెంట్కి చేయించడంలో ఆర్థిక సంస్థలు ఒక్కటే కాదు అక్కడున్న ప్రాబ్లం ఏంటంటే లక్ష్మక్క వెళ్ళింది, కృష్ణ వారి అక్క కూడా వెళ్ళింది. అందరూ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉండాలంటే అక్కడ ఉండలేకపోయినారు. అక్కడ వాళ్ళకి భాష రాలేదు, అక్కడ వాళ్ళతో సరిగా సమన్వయం లేకుండా పోయింది. అట్లా సమన్వయం చేయడానికైనా కొందరు బయట ఉన్న మనలాంటి వాళ్ళు ఎవరైనా వెంట పోవాల్సి ఉండేనేమో అని ఒక చిన్న కోరిక. అందుకే ఒక యునైటెడ్ ఆర్గనైజేషన్గా ఒక అన్ని గ్రూపులకు అతీతంగా ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళకు ఆర్థికంగా మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహాయ సహకారాలు అందించగలిగినప్పుడే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పటికీ చాలామంది కృషి చేస్తున్నారు. ఇప్పటికీ ఉన్న నాగన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు సందర్భంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయి.
మన లాయర్ శంకర్ చనిపోయినప్పుడైనా రకరకాల గ్రూపులు ఏర్పడి ఆర్థిక సహాయం చేయడానికి మరి మా అజిత మా ఇక్కడ హైదరాబాద్ సుధాకిరణ్ అజిత వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆత్మీయ ట్రస్ట్ అక్కడ ఖమ్మం కామ్రేడ్లు కూడా ముందుకొచ్చి ఏర్పాటు చేసి ఆర్థిక సహాయ సహకారాలు అయితే ఏర్పాటు చేయడం ఉన్నది. దీన్ని కొంచెం బలంగా చేసుకొని ఇట్లాంటి వాళ్ళకు పార్టీలకు అతీతంగా ఇట్లా అవసరం పడ్డ వాళ్ళందరినీ కూడా మనం ఆదుకునే ఒక కార్యక్రమానికి పూనుకోవాలని, దానికి మన సాధ్యమైనంత వరకు ఎట్లయితే జనరల్గా చూస్తాం క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ నెలకు కొంత ఇన్కమ్ను పక్కన పెట్టి ఇట్లాంటి వాళ్ళ గుళ్ళకు గోపురాలకు ఎట్లయితే చేసుకుంటారో మనలాంటి వాళ్ళందరూ కూడా చేసి ఇట్లా పార్టీలకు అతీతంగా మనం యునైటెడ్ అయ్యి ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా అవసరాలు పడ్డప్పుడు వాళ్ళని ఆదుకునే సంస్థగా అవసరాలు పడ్డప్పుడు, ఎందుకంటే ఇవాళ చాలామంది అమరులయ్యారు. మా కామ్రేడ్ మధుసూదన్ రాజు యాదవ్ మా అందరికీ రాజకీయాలు చెప్పిన ఆయనే చనిపోతే ఒక పబ్లిక్ మీటింగ్ కూడా సంస్మరణ సభ కూడా జరగట్లేదు. ఇట్లాంటి వాటి ఎంతోమందికి అట్లాంటి అమరులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా తలుచుకోవడానికి ఒక యునైటెడ్గా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడడానికి కృషి చేయాలని, ఆ కృషి చేసి వాళ్ళందరినీ మనం చేసుకోవాలి. ఎందుకంటే అమరుడైన నాగన్న రామారావులే కాదు, ఎంతోమంది వైజాగ్లో ఉన్నటువంటి ఆర్వి రాజు అయినా, మన వరంగల్ కళాకారులైన వరంగల్ కళాకారులు చంద్రకామరాడు అరుణోదయ కళాకారుడు చంద్రమౌళి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి ఫుల్ టైం అయ్యి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ వదిలిన తర్వాత ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నాయి. అట్లా ఉన్న కళాకారులందరినీ కూడా మనం కళాకారుల పిల్లల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ నాగన్న వారసత్వాన్ని తీసుకున్నారు, చాలా బాగుంది. కానీ ఎంతమంది లీడర్లు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ రాజకీయాలను తీసుకొచ్చారన్న విషయాలు ఆలోచించాలి. ఎంతమంది వాళ్ళ ఈ కళాకారుల పిల్లలు కానీ నాయకుల పిల్లలు కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్న విషయాలు ఆలోచించుకోవాలి. అట్లాంటి వాళ్ళని ఆదుకోవడం, అట్లాంటి వాళ్ళకి సహాయం చేయడం కూడా మన అందరి కర్తవ్యంగా ఉండాలని మనం అందరం కూడా అట్లాంటి సంఘంగా ఒకటి ఏర్పడి వాళ్ళ పిల్లల చదువులకు, అమరుల పిల్లల చదువులకు, అట్లే వాళ్ళ వైద్య కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు మనం అందరూ ఆర్థిక సహాయం చేసే విధంగా ఒక అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మనం సంఘంగా ఏర్పడాలని, దాన్ని కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు. మరొకసారి అరుణోదయ కళాకారులు, అమర కళాకారులు అందరికీ, నాగన్నకు, రామారావుకు, కానూరికి అందరికీ నా అర్ణ జోహార్.